ఎన్టీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మన యొక్క మొహము ఎదుటి వారికి ఎన్నో జవాబులు చెప్తుంది, అవునా? మన ఫేస్ చూడగానే, ఇప్పుడు చూడండి, కొందరిని చూడగానే మన మొహంలో కోపం కనిపించింది, చిరాకు కనిపించింది అనుకోండి, ఆ చూసిన వ్యక్తి ఏమంటారంటే టక్కున ఏమన్నా అన్నాడో ఏమో, ఈయనను ఏదైనా హర్ట్ చేశాడో ఏదో, లేదా ఈయనను డిస్టర్బ్ చేశాడో ఏమో, లేదా వారి వద్ద ఉన్నటువంటి శాంతిని లాక్కున్నాడో ఏమో, ఏదో తెలియకుండా ఈ వ్యక్తి ఆ ఎదుటి వ్యక్తిని డైరెక్ట్లో కానీ ఇండైరెక్ట్గా కానీ కష్టం కలిగించి ఉండవచ్చు. అందుకే వీరిని చూడగానే వీరి మొహంలో ఆ కోపము, ఆవేశం, ఫ్రస్ట్రేషన్ మాత్రమే కనపడుతుంది అని మనం టక్కని జవాబు చెప్తూ ఉంటాం. మరి అన్ని రకాల ఆత్మలు, ఇప్పుడు చూడండి, మనుష్యాత్మలే మనమంతా. ఆ మనుష్యాత్మలలో కూడా అన్ని రకాల వారు ఉంటారు. వారిని అంటాము దేవాత్మ, ధర్మాత్మ, మనుష్యాత్మ, పాపాత్మ, పుణ్య ఆత్మ, పరమాత్మ. సర్వోత్తముడు, సర్వశక్తివంతుడైనటువంటి ఈశ్వరుడి యొక్క స్థానం చాలా గొప్పనైనది. మనం భగవంతుని గుణగానం చేసేప్పుడు కూడా మనం పలికేటువంటి మాటలు ఏంటంటే, ఊంచా తేరా నామ్, ఊంచా తేరా ధామ్, ఊంచా తేరా కామ్, ఊంచా తేరా నామ్. భగవంతుడా, మీ యొక్క నామం అనేది ఎంతో ఉన్నతమైంది. ఊంచాహి తేరా ధామ్, భగవంతుడా మీరుండేటువంటి ధామము, మీ గమ్యం కూడా ఎంతో ఉన్నతమైంది. ఊంచా తేరా కామ్, భగవంతుడి పనులు కూడా ఎంతో ఉన్నతమైనవి. స్వయంభూ సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మవి అన్నీ కూడా ఎంతో ఉన్నతమైనది. వారిని పరం ఆత్మ, పరంధామ నివాసి అని గొప్ప గుణగానం మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ మనమంతా ఉంటున్నటువంటి ఈ యొక్క లోకాన్ని సాకార లోకము అని అంటారు. ఇంగ్లీష్లో కార్పోరియల్ వరల్డ్ అని పిలువబడుతుంది. ఈ కార్పోరియల్ వరల్డ్, ఇన్కార్పోరియల్ వరల్డ్, కనిపించే రకంది కార్పోరియల్ వరల్డ్, సాకార మనుష్య సృష్టి. ఈ సాకార మనుష్య సృష్టిలో భిన్న భిన్న రకాలుగా ఉన్నవారు, రకరకాల పాత్రలను పోషిస్తున్న వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు పేరు చూడగానే వీరు ముఖమంతా పాడైపోతుంటుంది, మొహం మార్చేసుకుంటూ ఉంటారు. ఏమైందండి, ఇప్పటిదాకా మీరు బాగానే ఉన్నారు కదా, వారిని చూడగానే సడన్గా ముఖం ఎందుకు మార్చేసుకున్నారు, ఏం జరిగిందండి అని అడుగుతూ ఉంటాం. అంటే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, వీరి లైఫ్ స్టోరీ మీకు తెలియదండి బ్రదర్, వీరి లైఫ్ స్టోరీ మీకు తెలియదండి సిస్టర్, వీరు చాలా గొప్ప దుర్మార్గుడండి, చాలా గొప్ప దొంగ, జీవిత కాలంలో ఆయన చేసినటువంటి తప్పుడు కర్మలు, తప్పుడు పనులు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అయితే ఆ మనిషిని చూడగానే సంవత్సరాలు గడిచిపోయినా ఆ మనిషి చేసినటువంటి కర్మలను అతిగా ఆలోచించి వారి యొక్క తప్పుడు కర్మలను ఒక బీజంగా మన బుద్ధిలో నాటుకుంటే, ఆ నాటుకునేటువంటి తప్పుడు వృక్షమే, తప్పుడు బీజమే పెరిగి పెద్దయి ఆ మనిషిని చూడగానే ఆ బ్యాడ్ ఫీలింగ్ మీ యొక్క మైండ్ సెట్ని టోటల్గా స్పాయిల్ చేస్తుంది. ఎప్పుడో ఆ వ్యక్తి చేసేసాడు, తన రాంగ్ చేశాడో రైట్ చేశాడో అది చూసి నేను ఒకవేళ ఎక్కువగా మనసుపై తీసుకుంటే, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే దాని యొక్క పరిణామ స్వరూపము ఏంటో ఒకసారి ఆలోచించారా? ఆ మనిషిని చూడగానే కొన్ని క్షణాల కోసం మీ ఫేస్లో ఉండేటువంటి ఆ యొక్క సంతోషం, ఆ యొక్క ఫీలింగ్ అనేది బ్యాడ్గా మారిపోయింది అనేస్తారు. వారు చేసిన పని, ఆ ఎదవ చేసిన పనులు, వారు కొట్టిన దెబ్బ, వారు అన్న మాటలు, అది ఎంత వద్దన్నా నా మనసు నుండి పోవడం లేదు. అంటే మీరేం చేశారు?
ఆ వ్యక్తి యొక్క కర్మల చిత్రపటాన్ని బలంగా మీరు ప్రింట్ చేసుకున్నారు మైండ్లో. ఇప్పుడు చూడండి, ప్రింట్లు కూడా కొన్ని ఈ రోజుల్లో ఎన్నో రకాల పెయింట్స్ ఉంటాయి. కొన్ని ప్రింట్స్ ఎలా ఉంటాయంటే అది పెయింట్ చేయగానే ఆ ఊహా చిత్రం అది మనకు మైండ్లో ప్రింట్ అయిపోతుంది. అలా ఆ వ్యక్తి తప్పు కర్మలు చేసింది, ఆ వ్యక్తి సో అండ్ సో 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 ఎవరో, ఆ వ్యక్తి చేసినటువంటి ఆ తప్పుడు కర్మల ఊహా చిత్రాన్ని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మీరు బలంగా ప్రింట్ చేసుకున్నారు. బలంగా మీరు ప్రింట్ చేసుకున్నందుకు అన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆ వ్యక్తి యొక్క తప్పుడు కర్మలు మీ యొక్క ప్రజెంట్ స్వరూపాన్ని, మీ యొక్క ముఖాన్ని, మీ యొక్క మనసుని స్పాయిల్ చేస్తూ ఉంది. అలాంటివి చాలామంది విషయంలో జరుగుతూనే ఉంటుంది. ఏం చెప్పినా ఎంత వద్దన్నా బలంగా వారు నాటుకున్నటువంటి తప్పుడు ఊహా చిత్రాన్ని, ప్రింట్ చేసుకున్నటువంటి ఆ ఊహా చిత్రాన్ని మనం డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వినడానికి చాలామందికి చిన్న టాపిక్ లాగానే అనిపిస్తుంది. వేరే వారికి చెప్తే కూడా ఏమంటారు, ఏమైంది ఇంత చిన్న మాట కోసం ఇంత బ్రెయిన్ పాడు చేసుకుంటావా అని అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి పడుతున్నటువంటి ఆ యొక్క తెలియని అదేమంటారంటే ఫైటింగ్, ఎక్కువగా ఆలోచించడం. సో నెగిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థాట్స్, రెండు రకాల థాట్స్ అతిగా నా మనసులో వేగం పెరిగిందనుకోండి, ఏదైనా సంకల్పాల వేగము ఫాస్ట్గా పెరిగినప్పుడు మన మైండ్లో పెరిగేది ఆలోచన ప్రభావాన్ని, దాన్ని యుద్ధం అని అంటారు. చూడండి, యుద్ధం అనగానే ఎస్పెషలీ మన ఇండియన్స్కి మహాభారత యుద్ధం, రామాయణంలో జరిగినటువంటి రాముడు రావణుడి మధ్య జరిగిన యుద్ధాల గురించి, ఈ యుద్ధాల గురించి మనం వింటూ ఉంటాం. విని విని ఫైనల్గా ఏమంటాం, అంత పెద్ద రాక్షసుడండి, జీవితకాలంలో చేసిన భ్రష్ట కర్మల వలన అలాంటి దేవుడితో అంటే దేవస్వరూపుడితో ఒక్క బాణం తగలగానే అంతమైపోయాడు, సమాప్తమైపోయాడు, నాశనం అయిపోయాడు అని మనం క్లైమాక్స్ చూడగానే ఫుల్ మెంటల్గా రిలాక్స్ అవుతూ ఉంటాం. దీని వలన, ఆ స్టోరీ వలన మనం ఫైనల్ ఏం నేర్చుకుంటామో, తప్పుడు కర్మలు ఆ మానవుడు జీవితకాలంలో ఏం చేసినా, ఎంత చేసినా తప్పుడు కర్మలకి పరిణామ స్వరూపం, పాప కర్మలకు పాపం యొక్క రిజల్ట్, బ్యాడ్ కర్మలకు బ్యాడ్ రిజల్ట్ మాత్రమే దొరుకుతుంది. మీరు ఫైనల్ స్వరూపాన్ని, ఫైనల్ ఊహా చిత్రాన్ని మీ యొక్క మైండ్ అనేటువంటి సెట్లో ఆ ఊహా చిత్రాన్ని మీరు ప్రింట్ చేసేయండి. ఏదైతే మీ మైండ్ ఆ వ్యక్తి గురించి తప్పుడు ఊహా చిత్రాన్ని చిత్రించుకుందో దాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి ఫైనల్ పరిణామ స్వరూపం ఏంటి, భ్రష్టకర్మలు చేసినందుకు ఆ వ్యక్తి ఫైనల్గా ఏం అనుభవిస్తాడు, ఆ ప్రింట్ తీసి ఈ ప్రింట్ని మీరు ప్రింట్అవుట్ మీ మైండ్ పైన దాన్ని సెట్ చేసుకుంటే ఆ వ్యక్తి తన జీవిత కాలంలో తెలుసో తెలియకో, చెప్తేనో స్వతహాగానో చేసినటువంటి ఆ యొక్క భ్రష్ట కర్మలో మీ మనసును ఇబ్బంది పెట్టదు. మీరు మెంటల్గా కూల్గా ఉండగలుగుతారు, మీరు రిలాక్స్గా ఉంటారు. సో మెడిటేషన్ యొక్క అర్థం ఇదే. మనం టోటల్గా మెంటల్గా రిలాక్స్ కావాలి. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో దాని యొక్క ప్రభావం మన పంచ కర్మేంద్రియాన్ని కూడా ఆ విధంగా రిలాక్స్గా పెట్టగలుగుతుంది. మీరు కూల్గా సహజంగా ఉండగలుగుతారు. ఏ వ్యక్తి అయితే జీవితంలో నిశ్చింతంగా నిర్మల స్వభావంగా హాయిగా ఉండడం నేర్చుకున్నాడు, ఆ వ్యక్తి జీవితంలో అన్ని నేర్చుకున్నాడని అర్థం. సో మనం అలాంటి గుడ్ మైండ్ సెట్లో జీవించగలగడం మనం నేర్చుకుందాం. ఎవ్వరు ఎలాంటి వారు కానివ్వండి, ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటువంటి దాత ఈశ్వరుడు, భగవంతుడే. అవునా? ఈ భూమి మీద ఉన్న మనమందరం కూడా పాత్రాభినయం చేస్తున్నటువంటి పాత్రధారులమే. ఈ సృష్టికి మెయిన్ డైరెక్టర్ భగవంతుడు, ఈశ్వరుడు, పరమాత్మ. సో ఫైనల్ రిజల్ట్ ఇవ్వాల్సిన భగవంతుడి, ఈశ్వరుడు డైరెక్టర్ పైన ఉన్నాడు.
మనకు నచ్చట్లేదు వారి కర్మలు అని అన్నప్పుడు ఆ డైరెక్టర్ భగవంతుడి ముందు మీరు స్పష్టంగా చెప్పేయండి, లేదా రాసి ఇవ్వండి ఒక మంచి లెటర్. రాసి ఎప్పుడైతే ఆ భగవంతుడి ముందు ఆ బ్యాడ్ ఊహా చిత్రం ప్రింట్ అయిందో భగవంతుడి ముందు అర్పించేసి మీరు రిలాక్స్ కండి. రిలాక్స్ అయ్యి ఒకటే జవాబును గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏం జవాబు? ఈ సృష్టికి రచయిత డైరెక్టర్ భగవంతుడే. ఫైనల్ రిజల్ట్ ఆ ఆత్మకు కానివ్వండి, నాకు కానివ్వండి, ఈ జన్మమన్న చక్రంలో వస్తున్న ప్రతి ఆత్మకు కానివ్వండి, ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటువంటి భగవంతుడికి తెలుసు. ఆయన కరెక్ట్ రిజల్టే ఇస్తాడు. భగవంతుడి దృష్టిలో అన్యాయం జరగదు. న్యాయకరమైనటువంటి రిజల్టే భగవంతుడు ఇస్తాడని ఫైనల్ జవాబు అనేక సార్లు మీ మనసుకి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి ప్రయోగాలు మనం చేయడం అన్ని విధాలుగా శ్రేష్టకరమైనది. శ్రేష్ట సంకల్పాలు, శ్రేష్ట కర్మలు మాత్రమే నేను చేయాలి. నేను తప్పుడు సంకల్పాలు చేయొద్దు, తప్పుడు కర్మలు చేయొద్దు. ఇది నా జీవితం యొక్క లక్ష్యంగా మనం తీసుకున్నప్పుడు మనం ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని మాత్రమే మనం వ్యవహరించగలుగుతాం. తేలికైన స్థితి యొక్క అనుభవాన్ని మనము చేయగలుగుతాం. సో నిత్యం డైరెక్టర్ భగవంతుడే, ఫైనల్ డెసిజన్ భగవంతుడే ఇస్తాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్, ఫైనల్ డెసిజన్ పొరపాటున కూడా ఏమవ్వదు, రాంగ్ అవ్వదు, అది రైటే అవుతుంది. కాబట్టి సృష్టి రచయిత భగవంతునికి అర్పించి ఎదుటి ఆత్మ చేస్తున్న తప్పుడు కర్మలు, తప్పుడు వ్యవహారం యొక్క ఆ యొక్క ఫీలింగ్స్ని మన మైండ్ పైన తాకకుండా మనం సేఫ్గా ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మంటలు ఉన్నానికి ఏదో మంట వస్తుంది అనుకోండి, ఆ మంట యొక్క సెగలు మన కళ్ళకు కానివ్వండి, మన ఫేస్కి కానివ్వండి, దాని ఎఫెక్ట్ నాపై పడకుండా ఉండడానికి మనం ఎన్నో ఆలోచిస్తుంటాం కదా. మనము స్పెక్స్ పెట్టుకుంటూ ఉంటాం, ఎన్ని రకాల స్పెక్స్ మనం వాడుతూ ఉంటాం. ఎందుకు ఇన్ని రకాల స్పెక్స్ వాడుతున్నాం? దాని యొక్క ప్రభావం నా ఐస్ని పాడు చేయొద్దు. ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ ఉంది, బ్యాడ్ పొల్యూషన్ ఉందనుకోండి, దాని యొక్క బ్యాడ్ రిజల్ట్ నా నోస్కి పడకుండా ఉండాలి అని మనం మాస్క్ కట్టుకుంటూ ఉంటాం. కళ్ళకు అద్దాలు పెడుతున్నాం, నోటుకు మాస్క్ వేసుకుంటున్నాము. కానీ మనలో ఏ ఒక్కరూ ఒక పని చేయడం కష్టమండి. ఏ పని చేయడం? మన మనసు అనే కళ్ళకు అద్దాలు పెట్టలేము, అవునా? మనసు అనే కళ్ళకు అద్దాలు పెట్టలేము. కాబట్టి ఆ తప్పుడు కర్మలు, పాపకర్మలు వారు చేస్తున్నారు. దాని యొక్క ప్రభావం నుండి పర్మనెంట్గా నా మనసును బయటకు తీసుకురావడానికి కనిపించే రకంగా చేసేవి ఏమీ లేవు. కాబట్టి తనకు తెలియకుండానే అనేక సార్లు ఆ ఆలోచన ఎఫెక్ట్తో మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాము, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. వారిని చూడగానే వారి కర్మలు గుర్తు తెచ్చుకొని కోపం, ఆవేశంలోకి వస్తూ మన ఆనందాన్ని క్షణాల కోసం పాడు చేసుకుంటూ ఉన్నాం. సో ఇలాంటివి ఎదుటి ఆత్మ యొక్క తప్పుడు కర్మల యొక్క బ్యాడ్ రిజల్ట్ నుండి మన మనసుని పర్మనెంట్గా బయటకు తీసుకురావాలి అంటే మనల్ని మనమే రక్షించుకోవాలి. ఇది నియమం అండి. మనల్ని మనం ఎంత బాగా రక్షించుకోగలుగుతామో అంత బాగా మనల్ని ఎవరూ రక్షించలేరండి. మనల్ని మనము ఎంత బాగా పాడు చేసుకోగలుగుతామో అంత బాగా మనల్ని ఎవరూ పాడు చేయలేరు. ఇవన్నీ నాతో జరగడానికి మూల కారణం మనం మన గురించి కానివ్వండి, ప్రకృతి గురించి కానివ్వండి, సమాజం గురించి కానివ్వండి, ఎదుటాత్మ గురించి కానివ్వండి, నా మనస్సు ఎలాంటి ఆలోచనలు అనేక సార్లు ఆలోచిస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్, రాంగ్ ఆర్ రైట్, దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా నా పైన పడుతుంది. కాబట్టి నా మనస్థితిని ఉత్సాహభరితంగా
సంతోషప్రదంగా మనము తయారు చేసుకున్నప్పుడే మనం భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైన జీవితాన్ని గొప్పగా జీవించగలుగుతాము. ఓకే, మనకు ఒకవేళ భగవంతుడే మన ముందు వచ్చాడనుకోండి, మన లైఫ్ స్టైల్ ఇలా అయిపోయింది, మైండ్ సెట్ అలా అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనం అడగొచ్చు. మీరు చేస్తుంది, భగవంతుడు మిమ్మల్ని పంపింది దేనికి? మీరు చేస్తుంది దేంటి? దీనికి దానికి మ్యాచింగ్ లేదు. సో రాంగ్ లైఫ్ స్టైల్లో మీరు జీవిస్తున్నారు. మనని అడిగిన ప్రశ్నకి మనం మాత్రమే వారికి భగవంతునికి జవాబు చెప్పాలి. కాబట్టి భగవంతుడు అడిగేటువంటి ఇలాంటి క్వశ్చన్స్కి నేను సరి అయిన జవాబు చెప్పాలి. కాబట్టి సరి అయిన కర్మలు మాత్రమే నేను చెయ్యగలగాలి. ఎవరి కర్మ ఫలమో వారి దగ్గరే ఉంటుంది. అవునా? వారు మంచి కర్మలు చేస్తే మంచి ఫలం ద్వారా వారు గొప్ప వ్యక్తిగా తయారవుతాడు. కాబట్టి కర్మలకి చాలా పవర్ అనేది ఉంటుంది. ఎలాంటి కర్మ అలాంటి ఫలము, ఎలాంటి సంకల్పాలు అలాంటి మనస్థితి. నియమం తెలుసుకున్నాం, ఫైనల్ రిజల్ట్ తెలుసుకున్నాం. కాబట్టి ఎదుటి ఆత్మ చేస్తున్నటువంటి భ్రష్ట కర్మల యొక్క బ్యాడ్ రిజల్ట్ని ఆలోచిస్తూ నా మైండ్ సెట్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఈ విధంగా మెంటల్గా నేను రిలాక్స్గా ఉండాలి అంటే మనం నిత్యం మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఇలాంటి రాజయోగ అభ్యాస సాధన చేస్తారో, నిత్యం భగవంతుని యొక్క గుణగానం మాత్రమే చేస్తారో, వారి యొక్క మైండ్ అనేది అంత స్ట్రాంగ్ ఆటోమేటిక్గా మారుతుంది. దాన్ని అంటారు విల్ పవర్. సో ఆ విల్ పవర్ అనేది మన యొక్క మనసుకి ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఈ చిన్న చిన్న విషయాలు మనకు చాలా అంటే చాలా సింపుల్గా లైక్ సైడ్ సీన్ లాగే కనిపిస్తూ ఉంటాయి. అవునా? సైడ్ సీన్స్ని చూస్తూ నేను ఎప్పుడు ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ చేయగలగాలంటే వాటిని టేక్ ఇట్ ఈజీగా నేను తీసుకోవాలి. సో ఈరోజు ఎపిసోడ్లో ఎదుటి ఆత్మ యొక్క తప్పుడు కర్మలు, భ్రష్ట కర్మలు, తప్పుడు వ్యవహారం యొక్క ఎఫెక్ట్ నా ఆలోచన పైన పడకుండా ఉండాలంటే ఏమేం చెయ్యాలి అనేటువంటి విషయాల గురించి చర్చించుకున్నాము. కాబట్టి ఈ విధంగా మనలో ఎవరైనా అలా కనపడుతున్నా మనం ఇలాంటి అడ్వైజ్ వారికి ఇద్దాము. మనం ఏదైతే రాంగ్ చేస్తున్నామో, చేసేసామో, ఆల్రెడీ చేస్తున్నామా, చేసేసామా, వాటి యొక్క రిజల్ట్, వాటి యొక్క పరిణామం అనేది ఏ విధంగా మారింది. తప్పుడు కర్మలు చేసే వ్యక్తి ఎప్పుడు కూడా సుఖప్రదమైనటువంటి జీవితం యొక్క అనుభూతిని పొరపాటును కూడా చేయలేరు. సుఖప్రదమైనటువంటి అనుభవాలు మనం చేస్తూ ప్రశాంతకరంగా మనం జీవించాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మిక సోదరుడిగా, ఆత్మిక సోదరిగా చూసేటువంటి ప్రాక్టీస్ మనం చేద్దామా? భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి మెసేజ్ ఈరోజు ఏంటంటే, ఎదుటి ఆత్మని చూడగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు ఆలోచించకుండా, తప్పు కోరుకోకుండా ఉండగలగండి, చెయ్యగలగండి. మీ యొక్క శుభ భావన, శుభకామన అంటే శుభం ఆలోచించేటువంటి పద్ధతి, శుభం కోరుకునేటువంటి పద్ధతి మిమ్మల్ని ప్రశాంతంగా పెట్టగలుగుతుంది. మనశ్శాంతిగా మిమ్మల్ని తయారు చేయగలుగుతుంది. సో నా ఆలోచన తీరు శుభం ఉంది, నేను కోరికలు కూడా శుభం ఉంది అనుకోండి, సుఖప్రదమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం యొక్క గొప్ప ఎక్స్పీరియన్సెస్ మనం చేయగలుగుతాం. కాబట్టి ఎదుటి ఆత్మ యొక్క తప్పుడు కర్మల గురించి అతిగా చింతన చేస్తూ మన వర్తమాన్ని కానివ్వండి, భవిష్యత్తుని కానివ్వండి, మనం స్పాయిల్ చేసుకోవద్దు. ఈ రకంగా ఉండాలనేది ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో జీవించేటువంటి ఒక వ్యక్తిగా ఉండాలి అనేదే భగవంతుడు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం. సో ఇదంతా పరమాత్ముడి యొక్క సందేశం. కొందరిలో ఒక అలవాటు ఉంటుందండి, ఒక మంచి క్లాస్ విన్నారు, ఇది ఎవరికి ఎవరు చేయమని చెప్పారో, ఎవరికి ఎవరో చెప్పారు, ఇది నాకు కాదు అనుకుంటారు. అది మనం ఒక మంచి గొప్ప విషయాన్ని విన్నప్పుడు ఆచరించే విషయంలో అది నాకు ఉపయోగపరంగా ఉన్నప్పుడు
ఇది నా కోసం మాత్రమే చెప్పబడింది. నేనే ముందు మొదలు పెడతాను. నేను చేస్తేనే నన్ను చూసి అందరూ చేస్తారు. ఎలాంటి కర్మ నేను చేస్తానో నన్ను చూసి ప్రతి ఒక్కరికి చేస్తారు. కాబట్టి నేనే స్టార్ట్ చేస్తాను. నా ద్వారానే ప్రతి ఒక్కరిలో ఒక మంచి చేంజెస్ని తీసుకువస్తా అనేటువంటి ఒక మంచి సంకల్పం మనం తీసుకుందాం. ఇప్పుడు చూడండి, తప్పుడు కర్మలు చేసే వ్యక్తి నుండి కూడా మనం నేర్చుకోగలిగితే ఇన్ని నేర్చుకోవచ్చు. నేను మారి నా యొక్క పరివర్తన ద్వారా ఎదుటి ఆత్మలో కూడా పరివర్తన తీసుకురావచ్చు అనే ఒక మంచి లెసన్ ఆ తప్పుడు వ్యక్తే మీకు నేర్పించాడు. వారి నుండి కూడా ఒక పాజిటివ్ మెసేజ్ మనం తీసుకున్నప్పుడే మన యొక్క వ్యవహారంలో కానివ్వండి, ఆలోచనలో కానివ్వండి, నిత్యం పాజిటివ్ మాత్రమే కనపడుతూ ఉంది. సో ఆ విధంగా అతి గొప్ప వ్యక్తిగా అవ్వాలి అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవడం మనమే అలవాటు చేసుకోవాలి. అది పాజిటివ్గా ఆలోచించగలగాలి, అంత విల్ పవర్ మీకు రావాలి అంటేనే మీరు నిత్యం ఇలాంటి మెడిటేషన్ చేయడానికి సమయాన్ని తప్పకుండా తీయండి. మరి ఏ వ్యక్తి అయితే సహజ జ్ఞానము, రాజయోగము అంటే యొక్క క్లాసెస్ వినడానికి, మెంటల్గా రిలాక్స్గా ఉండడానికి ఇలాంటి మెడిటేషన్ చేస్తూ ఉంటారో వారి యొక్క మైండ్ సెట్ ఆటోమేటిక్గా పాజిటివ్గా మారిపోతుంది. సో అలాంటి రిలాక్స్ స్వరూపాన్ని మనం ఆ యొక్క ఊహా చిత్రాన్ని ఇప్పుడు చూడండి, మీరు 2 రకాల చిత్రపటాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు కోపంగా ఉన్నారు, అలసిపోయి ఉంది మీ మనసు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అప్పుడు మీ ఫేస్ ఎలా ఉంది? కానీ మీరు మాత్రం చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, రిలాక్స్గా ఉన్నారు, మెంటల్గా మీరు హాయిగా ఉన్నారు. ఆ ఊహా చిత్రాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ యొక్క 2 రకాల ఊహా చిత్రాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మీరు కోపం, ఆవేశంలో ఉన్న మీ చిత్రపటమే, కూల్గా రిలాక్స్గా ఉండేటువంటి మీ చిత్రపటమే మిమ్మల్ని మెంటల్గా రిలాక్స్గా మార్చేస్తుంది. సో మీరు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నేను ఏం ఎంచుకోవాలి? ఇతరుల నుండి పాజిటివ్గా రిలాక్స్గా నేను ఉంటూ ఇతరులను తయారు చేయాలి. అలాంటి పిక్చర్ని, అలాంటి ఊహా చిత్రాన్ని మన మనసులో నాటుకున్నప్పుడు కూడా ఎదుటి మనిషి చేస్తున్న తప్పుడు కర్మల ప్రభావం మనను మెంటల్గా డిస్టర్బ్ చేయదు. ఈ విధంగా స్వయాన్ని మనం కాపాడుకుంటూ స్వరక్షకులుగా మనం మారాలి. ఇది నియమం అన్నమాట. ఏ వ్యక్తి అయితే స్వరక్షకులు అవుతారో వారే విశ్వరక్షకులుగా అవ్వగలుగుతారు. స్వరక్షకులు అంటే అర్థం ఏంటి? ఎదుటి ఆత్మ యొక్క తప్పుడు కర్మల ప్రభావంలోకి రాకుండా వారి యొక్క మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకున్నారంటే స్వరక్షకులుగా మారాము అని అర్థం. ఆ విధంగా మనం స్వరక్షకులుగా తయారవుదామా? తయారైనప్పుడే మీరు అన్ని రకాలుగా సేఫ్గానే ఉంటారు. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ఎదుటి ఆత్మ యొక్క తప్పుడు ప్రభావం మైండ్ సెట్ని పాజిటివ్గా పెట్టాలి, నెగిటివ్గా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలని ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని గొప్ప విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.